ఎగ్జాంపుల్ మీరేమన్నారు, ఓ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నాం, మీరు క్లియర్ కట్గా లీగల్ డాక్యుమెంట్స్తో సహా మొత్తం కంప్లీట్ క్లియర్ కట్గా ఉన్నాయి 100%. అంటే మీరే మొత్తం సలహా ఇచ్చింది ఇవన్నీ క్లియర్ అమ్మా నువ్వు కొనుక్కోవచ్చు అంటే వెంటనే ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ వేరే వాళ్ళని కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 10,000 తక్కువ వేస్తాను కానీ ఇంత క్లియర్ కట్గా ఉన్నా కానీ ఆ 10,000 తక్కువ దగ్గరికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో వాళ్ళు చేంజ్ అవ్వాలండి. అవుతేనే రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా. ఒక్కసారి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇచ్చామంటే మొడకు మళ్ళీ అవి ఎనిక్కి వస్తాయనేది మనకి అబద్ధం. నాకు తెలిసి ఇంతవరకు 1% 2% ఉండొచ్చు, మొత్తం 100%. రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి మళ్ళీ మోసపోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. చివరికి డబ్బులు పెట్టి కోట్ల చుట్టూ కేసుల చుట్టూ దొరుకుతుంది కూడా ఎవరో తెలుసా, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే. డబ్బులు ఇచ్చి తన్నించుకొని, అదే మన భాషలో ఉంటుంది కదా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది, అలాంటి పరిస్థితి. బయట పరువు పోయి డబ్బులు మనసు వాళ్ళ చేతికి వెళ్ళాక మాత్రం ఎందుకు ఎవరో దాకా కాదు, మేము కూడా అప్పుడు ఫస్ట్ లో బాధితులమే. మేము కూడా బాధితులమే. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వసూళ్ళు అవ్వలేదు, వసూళ్ళు చేసే వరకు టైం అక్కడ వెళ్ళిపోతుంది, మనం వెళ్ళి అక్కడ కూర్చోలేము. రోజంతా కూర్చోబెట్టి 5,000 10,000 చేతికిచ్చి పంపించేవాళ్ళు. నీ 5,000 10,000 అంటే మనం కట్టిన ₹1,00,000 అడ్వాన్స్ కడితే ఆ ₹1,00,000 వసూలు చేసుకోవడానికి నాకు అవ్వక ఒకసారి 2 సార్లు వెళ్ళాను. ఇంకా తర్వాత నా పని ఎక్కడైనా సరే డబ్బులు వసూలు చేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి మోసపోతే మనకు డబ్బులు వెనక్కి రావు. కంపెనీలు లీగల్ గా ఉండేయండి, రేరా యాక్ట్ ప్రకారం ఉండి వాళ్ళకు ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేయరు. వాళ్ళు అనుకున్నట్టు అన్ని పర్ఫెక్ట్ గా వెళ్ళి ఏదైనా ఇబ్బంది అయినా కానీ అవసరమైతే వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు. వెయిటింగ్ పర్సంటేజ్ ఏముంది అట్లాంటివి వెళ్ళాలి కదండి. నచ్చకపోవడం అనే విషయము మా జీవిత కాలంలో ఒక పర్సన్ 1-2 ప్రాపర్టీ తీసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. మరి ఆ 1-2 ప్రాపర్టీ లీగల్ గా తీసుకుని రేపు పిల్లలకి రేపు వాళ్ళు వెళ్ళి అక్కడ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ రేపు మనమే ఇంత బిజీ షెడ్యూల్లో రోల్ చేస్తున్నాము జీవితాన్ని. మరి వాళ్ళు ఎంత బిజీ ఉంటారు, వాళ్ళ కోట్ల చుట్టూ ఎక్కడ తిరుగుతారు. వదిలేసుకోవడం కన్నా కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్. ఈ 4 ఏళ్ల నుంచి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని ఛానల్స్ అన్ని చేశాం. పిల్లాంచిలే జరగకుండా ఉంటున్నాయా, కొడకుండా ఉంటున్నారా? ఉంటలేదు అసలు. అదే ఎక్కువ నడుస్తుందంటండి. నిన్న ఇవాళ కూడా నేను ఒకరితోటి మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. బిల్డరు స్టార్టింగ్ లో 50% లో అది రేపు ₹1,00,00,000 అమ్మేది 50 lakhsకే ఇస్తున్నాను అనేసి చెప్తే ఎంతమంది కడుతున్నారు. అసలు అది అప్రూవల్ ఏముంది, అది ఎప్పటికీ వాళ్ళు ఇస్తారు, ఇమ్యూనిటీస్ ఏంటి, ఆ టైంకి రేట్స్ ఏంటి, మనం ఎంత పెడుతున్నాము, లోన్ ఎంత బేర్ చేయాలి, ఆలోచన లేదు. కొంతమంది నేను ఇట్లా పెట్టాను, నేను సక్సెస్ అయ్యాను అనగానే మిగిలిన వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే ఒక రిఫరల్ తీసుకొని 100 మంది పెడుతున్నారు. నాకున్న సమాచారం, నాకున్న అంచనా ప్రకారం మేడం, రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 50% పీపుల్ రిస్క్ లోనే ఉన్నారు. రిస్క్ లో 50%. అవును, రిస్క్ అంటే మీకు అర్థమైంది. బిల్డర్ సెక్టార్ లో బిల్డర్స్, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇవన్నీ బిల్డర్స్ ని అంటానికి లేదు, ఇక్కడ అన్ని చోట్లనే ఉంది. 50% ప్లాట్స్ లో అయితే అండి రిజిస్ట్రేషన్స్ అవుతాయి, రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. స్కీమ్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినాయి. నేను అది 70% వాళ్ళు 40 ఎకరాలు ఉంటే 400 ఎకరాలు అమ్మిన వాళ్ళని నేను చూసాను. కానీ అట్లా చూసాము. కానీ ఎప్పుడైతే రేరా యాక్ట్, డిటిసిపి అప్రూవల్స్ ఇవి కొంత క్లారిటీ వచ్చి ఎమ్మడే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయో, మ్యాక్సిమం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. బ్యాంకర్స్ లోన్ ఇస్తున్నారు అంటే డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు అనే లెక్క కదా. ఇట్లే ఈ ప్లాటింగ్ సెక్టర్లో తక్కువే ఉంది. సో ఇప్పటికైనా ప్రేక్షకులు అంటే మన వ్యూవర్స్ కావచ్చు ఇదంతా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ప్రాపర్టీ కొన్నారని ఆనందంలో ఉన్నారు, కానీ ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కానీ ఏదైనా ఒక టైం పడుతుంది, 3 years 5 years 10 years. మీరు అప్పుడు దాకా దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఈలోపు ఆ ప్రాపర్టీ మీద జరగాల్సిందంతా జరిగిపోతుంది, తీవ్రంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఇప్పుడైనా కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు 1-2 సార్లు మళ్ళీ మీరు దాని మీద రీఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉందా, లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దీంట్లో ఈ ప్రాపర్టీలోకి ఎవరైనా ఎంట్రీ అనేది కూడా ప్రాపర్టీ కొన్న తర్వాత కూడా ఎవ్రీ 6 months ఒక్కసారి మీరు దాని మీద మీరు స్టడీ చేయండి. ఎప్పటికప్పుడు మీ ప్రాపర్టీని మీరే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి మీ ప్రాపర్టీని అయితే కాపాడరు. సో నేను చెప్పాను 50%, కానీ ఒక ఎక్స్పర్ట్ మన ముందు కూర్చొని చెప్తే 70%.
ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ కూడా ఏంటంటే సో ఒక నమ్మకం అనేది అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఈరోజు నమ్మకాన్ని నమ్మే రోజులు కాదు, కేవలం పేపర్స్ నమ్మే రోజు మాత్రమే. రోజు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన చేతిలో ఉన్న డాక్యుమెంట్సే మనం మాట్లాడిస్తాయి, అవతల వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఉంటాయి. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా మా ప్రేక్షకులకి, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి కూడా ఒక మాట మీకు చెప్దామని కూడా మా ప్రయత్నం. సో మరొకసారి మనం ప్రస్తుతం మార్కెట్ స్టేబుల్గా ఉంది. ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఎలా ఉంది మేడం? ఓపెన్ ప్లాట్ బిజినెస్ బాగుందండి. ఇటు ఏ లొకేషన్స్ బాగుంది ఇన్వెస్ట్ చేయడానికి? మనకి ఇటు బెంగళూరు హైవే బాగుంది డెవలప్మెంట్స్ పరంగా, వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే బాగుంది, తర్వాత ఈస్ట్, ఈ 3 ఏరియాలు అయితే లొకేషన్స్. ఈ 3 ఏరియాలు కాకుండా అంచనాలకు మించి దూసుకొని పోయే ఒక ఏరియా ఇప్పుడు రాబోతుంది, అదే నాగార్జున సాగర్ హైవే. ఎందుకంటే ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ కూడా ఒక గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి రాబోతుంది. సో అది కూడా 4th సిటీని కనెక్ట్ చేస్తూ ఒక ప్లాన్ అయితే తీసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. దాంతోపాటు ఇటు 4th సిటీ పక్కనే ఉంది, అవును, అటు విజయవాడ హైవేకి ఇటు మధ్యలో ఉంది. సో ఈ ఫ్యూచర్ మొత్తం అటే కనపడుతుంది. ఈ ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం ఏ విధంగా ఏర్పడిందో అంత మించి ఈ లొకేషన్ అయితే డెవలప్ అవబోతుంది. అప్ టు మాల్ వరకు ఇదంతా జరగబోతుంది అని చెప్పి వినిపిస్తున్న మాట. ఈ మధ్యకాలంలో కూడా రేసెస్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. డెవలపర్స్ కూడా చాలామంది ఆ ఏరియాలలో ల్యాండ్ కొనడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం వచ్చేసి 50-60 లక్షల్లో కూడా దొరుకుతుంది సాగర్ హైవేలో అని చెప్పి వినిపిస్తున్నమాట మేడం. 50-60 లక్షల్లో తక్కువే ఉన్నాయి మాల్ వరకు. 50-60 లక్షల్లో తక్కువే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ ఫార్మాసిటీని అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతారు. ఆ మూమెంట్ ఒక భూమి తీసుకొచ్చారు. ఆ భూమిలోనే గ్రౌండ్ లో రేట్లు బాగా పెరిగినాయండి. రేట్లు బాగా పెరగడం వలన తక్కువ, అట్లీస్ట్ తక్కువ అంటేనే 10,000-12,000 అట్లా నడుస్తుంది ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే. ఇంకా మాల్ వరకు శ్రీశైలం రోడ్డు అంటే ఈ 4th సిటీ నుంచి తీసుకుంటే యాచారము, మాలు ఇవన్నీ కలుపుకొని అటువైపే డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 4th సిటీ అని ప్రతిసారి మెన్షన్ చేస్తున్నారు. అసలు 4th సిటీ పక్కన పెడితే గవర్నమెంట్కి దాదాపు 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ. అవును, ఓకే, అవును. ఈ గవర్నమెంట్ కావచ్చు, నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ రావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ భూమి అయితే ఉంది. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో మీరు మొత్తం చరిత్ర అంతా తీసుకోండి. అవును, ఆ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన విపరీతంగా కంపెనీస్ వచ్చాయి, డెవలప్మెంట్ జరిగింది. ఫ్యూచర్ మొత్తం అటే ఉంటుంది. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కంపెనీ వచ్చినా ల్యాండ్ వాళ్ళకున్న ల్యాండే కదా చూపించారు. అది లేనప్పుడే కదా ప్రైవేట్ ల్యాండ్స్కి వెళ్ళారు. అది నాగార్జున సాగర్ హైవేకి ప్లస్ పాయింట్. అందుకే ఫ్యూచర్ మొత్తం అటే ఉంటుంది. ఈ సాగర్ హైవే ఏదో బెంగళూరు హైవే కావచ్చు, ఇవన్నీ వీటికి మించి అక్కడ డెవలప్మెంట్ ఉండిపోతుంది. మరోపక్క టూరిజం పరంగా కూడా బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. స్పోర్ట్స్ పరంగా, ఏఐ పరంగా మనకు అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, వెళ్ళే వాళ్ళకి అక్కడ ఏం కనిపించట్లేదు. అది మేజర్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను సైట్ విజిట్లు ట్రిప్స్ పెట్టాను, వస్తే లోపలికి కనిపిస్తున్నాయి, ఏం కనిపిస్తలేదు. కానీ ఏం కనిపించదు, కానీ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియాలు.